సభాధ్యక్షులు నబీరసులు గారికి, వేదికను అలంకరించిన పెద్దలు కృష్ణమూర్తి సార్ గారికి, మదన్ సార్ గారికి, మరియు మా ప్రీతమ డెమో మేనేజర్ మహేంద్ర సార్ గారికి, నివేదిరావు గారికి, పెద్దలందరికీ, మరి వేదిక మీద ఉన్నటువంటి కృష్ణయ్య అభిమానులకు, ఆర్టీసీ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కృష్ణయ్య ఈరోజు చూస్తుంటే ఒక శ్రీకృష్ణ దేవరాయల కృష్ణ చెప్తున్నాడు. నిజంగా మనిషి బతికినా నిజంటారు కదా, రిటైర్డ్ అయినా కానీ ఇంత గ్రాండ్గా చేసుకుంటానంటే నిజంగా నీకు హ్యాట్స్. మన కుటుంబాన్ని కూడా పోయాం, కట్టుకోలేకపోయాం. ఆడ కూడా చూసామని, ఆడ కూడా జనాలు కుప్పేశాడు. మరి ఈడు అయిపోతే తక్కువ ఉంటారు లేకుంటే ఈడు కూడా జనాలు కుప్పేశాడు. అంటే ఒక మనిషి మీద అభిమానం ఉంటే తల్లి వస్తానంటారే, ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టినా, అట్లా కృష్ణయ్యకు నాకు చాలా చిరకాల అనుబంధం. వాళ్ళ అబ్బాయి హేమంత్ వాడు మా కొడుకు ఇద్దరు క్లాస్మేట్స్. వీడు కూడా చాలా మంచి పిల్లవాడు. ఒకప్పుడు చిన్నప్పుడంతా వీడు సైకిల్ ఎక్కి వస్తాంటే రెండు చేతులు ఎక్కి ఆగాకులు అంటారు. వీడు ఈరోజు ఎంత ప్రయోజకులు అయినారంటే నాకే సంతోషం అనిపిస్తుంది. కృష్ణయ్య కండక్టర్గా గదిరెడ్డి పోలకి వచ్చినప్పుడు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సమయ కేంద్ర ఉద్యమం కానీ, 2001లో మా వేతన సవరణ కోసం చేసిన ఉద్యమంలో కానీ చాలా చురుకుగా, అంటే ఒకనొక సందర్భంలో కార్మికులంతా జైలు పాలైనప్పుడు కృష్ణయ్య లీడ్ తీసుకొని ఆ ఉద్యమాన్ని నడిపించిన ఘనత కృష్ణయ్య గారికే దక్కుతారు. ఇక వృత్తి విషయానికి వస్తే, మామూలుగా ఏ కండక్టర్కైనా పదోన్నతి వచ్చినప్పుడు అది పర్సనల్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని అడుగుతారు. కానీ చాలా వాడు 99% ఆ అకౌంట్స్కే పోతారు. ఎందుకంటే అక్కడ కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. పర్సనల్ డిపార్ట్మెంట్లోకి తోస్తేకంగా రాదు. కానీ కృష్ణయ్య నేను 2013 అనుకుంటాను, పులిందల హెడ్గా ఉన్నాను. అక్కడ నాకు జూనియర్ అసిస్టెంట్గా వచ్చారు పర్సనల్ డిపార్ట్మెంట్. నాకే ఆశ్చర్యమైంది. నాయకత్వంలో కొద్దిగా వెయిట్ చేసినా అకౌంట్స్లో వస్తుంది. కానీ ఒకటే చెప్పాడు, నాకు సేవ చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి ఈ డిపార్ట్మెంట్కి, పర్సనల్ డిపార్ట్మెంట్కి వచ్చానని చెప్పాడు. అదేవిధంగా అప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఉద్యోగులకు సేవ చేసే విధానంలో చాలా అద్భుతంగా చేశాడు. ఆయనకు ఒక మంచి గుణం ఉంది, అది మాకు ఎవరికి లేకపోవచ్చు. ఆఫీసులకు ఎవరైనా సమస్యతో వస్తే, బాధతో వస్తే, కోపంగా వస్తే, అమ్మ బాగుండవా, మీ నాయన బాగున్నాడా, మెమ్మ బాగుందా, అక్క బాగుందా, ఇవి కుశల ప్రశ్నలు వేసిన తర్వాతనే వాళ్ళ యొక్క సమస్యలు తీసుకుంటారనమాట. మా దగ్గర కొత్త వచ్చేవాళ్ళు అదే, ఒక భర్త చనిపోయి సెటిల్మెంట్కి రావడం, లేదా రిటైర్డ్ అయ్యి రావడం. ఎందుకంటే మాకు వచ్చే పెన్షన్లే తక్కువ. అంటే 4,000 5,000 కంటే పెద్ద పెన్షన్ రావు. రిటైర్డ్ అయిన తర్వాత మా పరిస్థితి ఇక్కడ చెప్పుకోకూడదు, కానీ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు చాలా ఉన్నాయి. మరి అలాంటి వరకు మేము సేవ చేయాలనే కృష్ణయ్య గారు చాలా మెర్సీగా ఇంక్రిమెంట్ చేయడం కానీ, ఏస్ వేయడం కానీ, మేము ఆర్టీసీ నుంచి గవర్నమెంట్లోకి రిలీజ్మెంట్ తర్వాత మాకు ఎన్నో సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలను కూడా ధీటుగా ఎదుర్కొని అందరికీ ఏఎస్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ వేసి చాలా జీవితాల్లో నిజంగా వెలుగు నింపిన ఘనత కృష్ణయ్య గారితే. ఈరోజు మరి రిటైర్డ్ అయినప్పుడు కూడా చాలా మంది అంటున్నారు. ఈరోజు మేము కూడా గదిరెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో కూడా ఒక బాధ్యత తీసుకొని, ఎందుకంటే సమస్యలు చాలా ఉంటాయి, అవి ఏదో ఒక వేదిక ద్వారా పరిష్కారం కావాలి. కాబట్టి ఆ నాయకత్వంలో కూడా కృష్ణయ్య రాణించాలని, తీసుకోవాలని విన్నవిస్తున్నాను. కృష్ణయ్య, అసలు నువ్వు నీ కుటుంబానికి చేసిన సేవ, నీ భార్యకి సహకారం మరవలేంది. ఎందుకంటే నేను చూశాను, ఎప్పుడు పాపం ఆమె మేడంతో ఆరోగ్యం బాగుండదు, ఎప్పుడూ ఆమెకు అక్కడ హాస్పిటల్, ఎక్కడ తిరగని హాస్పిటల్ లేదు, అంతలంగా తిరిగి ఆమెను బాగా ఇప్పటివరకు రిటైర్మెంట్ వచ్చిందంటే నాకే సంతోషమైంది. ఎందుకంటే కొన్ని జీవితాలు అర్థాంతంగా చూస్తాయి. కానీ ఇంకా నిండు నూరేళ్ళు మీరు వధువులు బాగా ఉండాలి, మీ పిల్ల బాబులతో అంతా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణయ్య. ఎందుకంటే నువ్వు చేసిన సేవలే నీకు ముందుకు నడిపిస్తాయి. థ్యాంక్ యూ.